అందరికీ నమస్కారము. అందరూ బాగున్నారు కదా. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు, అదేవిధంగా గాంధీ జయంతి శుభాకాంక్షలు. అయితే ఈరోజు దసరా జరుపుకుంటున్నాం. దసరా గాంధీ జయంతి ఒకే రోజు రావడం జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రి పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని దసరా ఎందుకు చేస్తారు, ఖచ్చితంగా మన పండుగలు ఎందుకు చేసుకుంటామనేది పిల్లలకు తెలియజేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జనరేషన్ లోపల ఏ పండుగ ఎప్పుడు ఎందుకు జరుపుకుంటామో తెలియడం లేదు పిల్లలకు. అసలు ఎందుకు చేసుకుంటున్నామంటే పిల్లలకు ఎవరు కూడా చెప్పడం లేదు. కాబట్టి తల్లిదండ్రులు మీకు తెలిసింది ఆల్రెడీ, మీరు మీ పేరెంట్స్తో నేర్చుకుంటారు కాబట్టి మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని దసరా ఎందుకు చేసుకుంటారు, గాంధీ జయంతి ఎందుకు చేసుకుంటారు, చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ జయంతి చేసుకోకుండా కేవలం గాంధీ జయంతి అలాంటి వాళ్ళు ఎందుకు జయంతి చేసుకుంటారు అనేది తెలియజేయాలన్నమాట. మనకు స్వాతంత్రం రావడానికి కారణం గాంధీజీ. కాబట్టి గాంధీజీ యొక్క చరిత్ర మీకు తెలిసినంత ఖచ్చితంగా మీ పిల్లలకు తెలియజేయండి. అదేవిధంగా ఈరోజు విజయదశమి, అన్నీ అంటే దుష్ట శక్తులపైన విజయాన్ని సాధించిన రోజు అన్నమాట. కాబట్టి విజయాన్ని సాధించినటువంటి రోజున ప్రజలందరూ కూడా హ్యాపీగా సంతోషంగా పండుగ చేసుకోవడం జరిగింది. కాబట్టి మాకు అందరికీ ఉన్నటువంటి అపజయాలపైన విజయాలను సాధించాలని కోరుకుంటూ మీ అందరు కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ దసరా రోజు మనము షమీ వృక్షం అంటాం. షమీ వృక్షం అంటే జమ్మి చెట్టు అంటాం. అయితే జమ్మి చెట్టు ఆకులను తీసుకొని వచ్చి పూజ చేసి ఊర్లో అందరు కూడా ఒకరికి ఒకరు పరస్పరం పెట్టుకుంటూ దసరా శుభాకాంక్షలు అని చెప్పుకుంటారు. అయితే ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే ప్రతిసారి ఉంది, కాకపోతే ఈసారి ఏంటంటే మనం ఒక శ్లోకం చెప్పుకుంటూ జమ్మి ఆకు ఆ పత్రాలు పెట్టినాం అనుకోండి, మనకు విజయం లభిస్తుంది అనమాట. సో అదేవిధంగా జమ్మి చెట్టు చుట్టూ తిరిగేటప్పుడు కూడా ఈ శ్లోకాన్ని చెప్పొచ్చు. అదేవిధంగా జమ్మి ఆకులు ఒకరికి ఒకరు పరస్పరం పంచుకుంటూ కూడా ఈ శ్లోకాన్ని చెప్పొచ్చు అనమాట. శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. శమీ శమయతే పాపం, ఏదైనా ఒకరి నుంచి ఒకరికి మనము ఈ జమ్మి వృక్షాలు పెట్టుకోవడం, జమ్మి ఆకులు పెట్టుకోవడం వల్ల పాపం ఏమైనా ఉంటే పోతుంది. అదేవిధంగా శత్రు వినాశిని, శత్రు నివారిణి అంటే మనము ఎప్పటి నుంచో మాట్లాడకుండా ఉన్నటువంటి వాళ్ళు కానీ శత్రువులు ఎవరైనా ఉంటే ఈ జమ్మి ఆకులు పెట్టడంతో పరస్పరం వాళ్ళకు శత్రుత్వం అనేది దూరం అవుతుంది. ఈ జమ్మి ఆకులు పెట్టడంతో శత్రుత్వాన్ని నివారించవచ్చు. అర్జునస్య ధనుర్ధారి అంటే అర్జునుడు పాండవులు వనవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క ఆయుధాలను జమ్మి చెట్టు పైన పెట్టి పోతారనమాట. ఇదే రోజు జమ్మి చెట్టు పై నుంచి వాళ్ళు ఈ ఆయుధాలను తీసుకోవడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి రామస్య ప్రియదర్శిని, శ్రీరామునికి సీతకు పట్టాభిషేకం చేసింది కూడా ఇదే రోజు. కాబట్టి ఈ రోజును విజయదశమిగా జరుపుకోవడం జరుగుతుందన్నమాట. మళ్ళొకసారి శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకం అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు జమ్మి పెట్టుకోవాలన్నమాట. ఈ విజయదశమి నుంచి మళ్ళొచ్చే విజయదశమి వరకు మీ అందరికీ విజయం కలగాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.